హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మొన్ననే నేను అమెజాన్ లో పర్చేస్ చేసిన కొన్ని బ్రాండెడ్ స్టఫ్ మీతో షేర్ చేశాను కదండి. అప్పుడు అన్ని నాకు డెలివర్ కాలేదన్నమాట. సో ఇప్పుడు ఆ మిగిలినవి కూడా వచ్చేసినాయి. అవి కూడా మీకు ఒకసారి చూపించేద్దామని ఇవాళ వీడియో షూట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ వేనండి. మీరు డైరెక్ట్ గా షోరూమ్ లోకి వెళ్ళి చూసి దానికన్నా కూడా అమెజాన్ లో మనకి ఇంకా తక్కువ ప్రైస్ కే ఉంటాయి. సో ఒకసారి చెక్ చేసేయండి మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు, లేకపోతే మీరు ఏదైనా ట్రై చేయాలి అనుకున్నా సరే మనకి ఇలాగా ప్రైస్ ఒకసారి కంపేర్ చేసుకొని మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈసారి కొన్ని అయితే వెరైటీ ట్రై చేశానండి, అండ్ అలాగే కొన్ని కొత్త బ్రాండ్స్ కూడా ట్రై చేశాను. వాటి రివ్యూ మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇదిగోండి బీబా టాప్ అన్నమాట. ఇది మనకి ఫుల్ లెంత్ కుర్తాలా కాకుండా జీన్స్ పైకి వేసుకునేటట్టు ఇలాగా షార్ట్ కుర్తా లాగా వస్తుంది. మంచి బీచ్ కలర్ పైన ఇలా కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది అంతా. యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా మీరు చూసినట్లయితే ఇలాగ బ్లూ అండ్ రెడ్ బ్లాక్ కలర్ తో ఇలా ప్రింట్ వచ్చి ఇలా షార్ట్ లెంత్ కుర్తా అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ హ్యాండ్ కూడా మనకి ఇలాగా బార్డర్ లాగా ప్రింట్ చేశారు. పైన కూడా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. ఇదంతా ప్రింటేనండి. అండ్ ఇది క్లాత్ అయితే మంచి కాటన్ క్లాత్ అనమాట. చాలా బాగుంది. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. దీనికి లోపల ఎటువంటి లైనింగ్ రాలేదు, అలానని అసలు సీత్రూగా కూడా ఏమీ లేదు. అంటే జనరల్ గా మనం లైట్ కలర్స్, బీచ్ కలర్, వైట్ కలర్స్ ఇట్లాంటి వాటికి సీత్రూగా ఉంటుంది అనుకుంటాం కదా, మరి అంత సీత్రూగా కూడా లేదు. సో క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ కే వచ్చిందండి. అంటే మనం షోరూమ్కి వెళ్తే డైరెక్ట్ గా ఎంఆర్పి ఎంత ఉంటుందో అంతే పర్చేస్ చేయాలి. బట్ అమెజాన్ లో ఏంటంటే మనకి మంచిగా దానిపైన ఇంకా తక్కువ ప్రైస్ కే వస్తుంది అనమాట. సో ఇది ఒక ట్రై చేద్దాం. జనరల్ గా నేను షార్ట్ కుర్తాస్ లాంటివి ఎక్కువ వేసుకుంటాను. సో ఇది ఒక షార్ట్ కుర్తా అనమాట. జీన్స్ పైకి మనం పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది. అండ్ దట్టు బీచ్ కలర్ పైన ఏ కలర్ ప్రింట్ అయినా సరే బాగా కనిపిస్తుంది కదా ఎలివేట్ అయ్యి. సో ఈ బీచ్ కలర్ ట్రై చేద్దామని ఇది ఆర్డర్ చేశాను. సో నెక్స్ట్ ఇది ఒక టాప్ అండి. ఇది బ్లూ అండ్ అంటే మనకి బాతిక్ ప్రింట్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చూడడానికి. బ్లూ, ఇండిగో బ్లూ అండ్ ఇట్లా వైట్ కలర్ తో మొత్తం ఇలా కాటన్ టాప్. ఇది మొత్తం కాటన్, మంచి కాటన్ అండి. అండ్ దీనికి ఇలాగ నెక్ దగ్గర ఒక చిన్న లేస్ లాగా ఇచ్చారు. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్న పట్టి లాగా ఇచ్చి ఇలా ఒక స్లిట్ ఇచ్చారు అనమాట. దాన్ని కూడా లేస్ తోటి ఇలా హైలైట్ చేశారు. అండ్ దీని కట్ వచ్చేసరికి ఫ్రంట్ కి ఇలాగా చిన్నగా ఉంటుంది, బ్యాక్ సైడ్ కి ఇలా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఫుల్ పిక్చర్ నేను ఇన్సర్ట్ చేస్తా కాబట్టి అక్కడ చూసి మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో ఇలా వస్తుంది ఎసిమెట్రిక్ లాగా అనమాట. ఇక్కడ పైకి కిందకి వెనక్కి వెళ్ళేసరికి ఇలాగా డౌన్ కి ఇలా వస్తుంది. అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇంత పెద్ద ఫ్లేర్ ఉందన్నమాట దీనికి. అండ్ మొత్తం ఇదంతా కూడా మంచి ప్యూర్ కాటన్, చాలా కంఫర్టబుల్ గా ఉంది వేసుకుంటే. సో ఇది ఒక టాప్. ఇది కూడా మంచి ప్రైస్ కే వచ్చిందని చెప్పొచ్చు. క్లాత్ అయితే బేసిక్ గా చాలా కంఫర్టబుల్ గా ఉందండి. క్లాత్ చాలా బాగుంది. మొత్తం ప్రింట్ అయితే అంతా ఒకేలా వస్తుంది. బట్ ఈ బ్యాక్ సైడ్ వచ్చిన ఈ పట్టీని మాత్రం ఇలాగా నేవీ బ్లూ కలర్ తోటి హైలైట్ చేశారు. సో ఇక్కడ మనకి ఇలాగ వేరే కలర్ తో హైలైట్ చేస్తేనే వెనక వచ్చిన కిందదంతా కూడా బాగా కనిపిస్తుంది కదా. సో అలా చేశారనమాట. సో ఇది ఒక టాప్. అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయే ట్రై చేశాను. అండ్ ఇప్పుడు వింటర్ కదా అన్ని కాటన్ టాప్స్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఇదిగోండి వింటర్ కి సంబంధించి చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను వేసుకున్నది ఇది కుర్తా అండి. మొత్తం ఇలాగా మనకి స్వెటర్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఉల్లెన్ థ్రెడ్స్ తోటి చేసినట్లుగా అలాగ ఉంది ఈ క్లాత్ అయితే. మొత్తం కుర్తాయే కానీ వెచ్చగా ఉంది వేసుకుంటే. సో వింటర్స్ కి పర్ఫెక్ట్ అనమాట. అంటే ఎస్పెషల్లీ మరి వెస్ట్రన్ డ్రెస్లు అవి వేసుకోలేము అనుకునే వాళ్ళు అలాగే స్వెటర్స్ అట్లాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కుర్తా కమ్ స్వెటర్ అనుకోవచ్చు ఇది. సో ఇక్కడ దీనికి ఇలాగా 2 కలర్స్ లో ఇలా హ్యాండ్స్ చూసారు కదా ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ చేస్తుంది అనమాట. మొత్తం థ్రెడ్ వర్క్ చేస్తుంది. నెక్ దగ్గర అదంతా సింపుల్ గా ఉంది, కానీ మళ్ళీ కింద బార్డర్ వచ్చేసరికి మనకి వేరే కలర్ ప్యానల్స్ తోటి ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారనమాట, అటాచ్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి అలా ఉలెన్ క్లాత్ లాగానే ఉంటుంది. సో అస్సలు చలేదు అనమాట. ఇంకా స్వెటర్ వేసుకోవాల్సిన పనే ఉండదు. ఇంకా హైదరాబాద్ లో చలి గురించి అయితే సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి కొంచెం బాగానే చలి అయితే పెరిగింది. సో ఇలాగ ఓన్లీ కుర్తా వేసుకున్నా సరే అస్సలు చలి పెట్టదు అనమాట. సో అందుకని ఇది పర్ఫెక్ట్ ఫర్ వింటర్స్. ఎస్పెషల్లీ కొంచెం నార్త్ సైడ్ అలా ఉండే వాళ్ళకి ఏంటంటే చలి ఎక్కువ ఉంటది కదా, అట్లాంటి వాళ్ళు హ్యాపీగా ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. నేను ఇంతవరకు అసలు ఇట్లా ఉలెన్ క్లాత్ తో ఉన్న కుర్తాను అయితే నేను అస్సలు ట్రై చేయలేదు. సో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇది ఆర్డర్ చేశాను అనమాట.
అండ్ బాగుంది, అంటే కంఫర్టబుల్ గా ఉంది. కుర్తానే వేసుకున్నాం, 4-5 వేసుకున్నాం అన్న ఫీలింగ్ లేదు, స్వెటర్లు మఫ్లర్ లాంటివి వేసుకున్నాం అన్న ఫీలింగ్ లేదు. అండ్ అలాగే బాడీకి కూడా ఒక మంచి వార్మ్ ఫీలింగ్ అయితే ఉంది, అంత చలేయట్లేదు అనమాట. సో పర్పస్ అయితే సాల్వ్ అవుతుంది డెఫినెట్ గా. అండ్ చూడడానికి కూడా కుర్తా కాబట్టి డీసెంట్ గా ఉంటుంది, ఏదో వెరైటీ వేసేసుకున్నాం అన్న ఫీలింగ్ అస్సలు రాదు. ఇంక్లూడ్ చేస్తా కదా పిక్చర్స్, అంటే పక్కన వీడియో ఇంక్లూడ్ చేస్తాను, మీకు కూడా కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉంది టాప్ అన్నది. సో ఇది ఒకవేళ అలా ఏమన్నా కావాలి అనుకునే వాళ్ళు ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో అందుకే వెరైటీ ట్రై చేసి అన్నాను కదండి, ఇదిగోండి ఇది ఒకటి అందులో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెస్ట్రన్ టాప్ అండి. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ చూసారు కదా, ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ లా వచ్చింది. ఇది కూడా కంప్లీట్ ఎట్లా అంటే లెనిన్ కాటన్ లాగా వచ్చిందండి. అండ్ ఫ్రంట్ ఇలాగా బటన్స్, ఇవన్నీ కూడా ఓపెనబుల్ బటన్సే, చిన్న షర్ట్ లాగా అనమాట. కింద కూడా మనకి ఇలాగ ఒక పట్టీ లాగా ఇచ్చేసారు. జీన్స్ పైన వాటిపైన చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది అండ్ చాలా యంగ్ లుక్ కూడా ఉంటుంది అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఇలాంటి వెరైటీ హ్యాండ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇలా వచ్చింది. లోపల ఇలా మనకి స్లీవ్లెస్ ఎలా ఉంటుంది అలా కట్టుండి దానిపైన ఇలాగా ఫ్రిల్ లాగా వచ్చింది అనమాట. ఫ్రిల్ అనేసరికి ఇలా పెద్దగా ఏం రాలేదండి, జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, ఇలాగా నుంచున్నట్లుగా వస్తుంది అనమాట. 2 వింగ్స్ లాగానే కనిపిస్తుంది నిజంగా. అండ్ ఇది ఒకటి ఏదో డిఫరెంట్ గా అనిపించింది. ఎస్పెషల్లీ ఈ మధ్య వెస్ట్రన్ వేర్ అయితే నేను పెద్దగా పర్చేస్ చేయలేదు, ఎక్కువ కుర్తా శారీస్ ఇట్లాంటివి ఎక్కువ పర్చేస్ చేశాను. సో అందుకని వెస్ట్రన్ వేర్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఇది ఒక ట్రై చేసా. బేసిక్ గా హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉండాలి అండ్ ఏదో ఒక విషయంలో అది డిఫరెంట్ గా ఉంటేనే నచ్చుద్ది కదా, లేకపోతే రెగ్యులర్ ఎన్ని ట్రై చేస్తాం అనిపిస్తుంది. సో ఇది ఒక ట్రై చేసా. అండ్ ఇది కూడా కాటన్ అండి, కంప్లీట్ లెనిన్ కాటన్ లాగా ఇలా చెక్స్ గా వచ్చింది ప్యాటర్న్, చూసారు కదా క్లాత్ ఇలా అనమాట. సో మంచి లెనిన్ కాటన్, ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంది, అంత సీత్రుగా కూడా ఏమీ లేదు కొంచెం తప్ప. అండ్ ఇది చూసారు కదా మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ అనమాట. సో ఇది ఒక ట్రై చేసా, ఇది కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్. ఇదిగోండి ఇది చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగా ఓన్లీ యాష్ కలర్ లాగా వచ్చి అక్కడొకటి ఇలాగా రెడ్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ ఇలాగా చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీని ఫ్రంట్ అంతా కూడా ప్లెయినే వచ్చింది కదా, హ్యాండ్స్ కి ఇలాగా 4 స్ట్రైప్స్ లాగా ఇచ్చారు, కలర్ఫుల్ స్ట్రైప్స్. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది, మొత్తం ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట. అండ్ దీన్ని జీన్స్ పైన పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అలాగా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా, యాక్చువల్లీ నేను ఫ్రంట్ మాత్రమే చూసి ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను. తీరా వచ్చిందో చూస్తే వెనక్కి కూడా దీనిపైన ఏదో రాసిందంటే డిజైన్ లాగా ఇలా ఉందనమాట. ఇదంతా వీవింగ్ లోనే వచ్చింది, ప్రింట్ కాదండి. హే మిస్టర్ నో థ్యాంక్స్ అని ఉంది. ఇది యాక్చువల్ గా నేను వెనక ఏముంది అన్నది చూడలేదు, ఓన్లీ ఫ్రంట్ చూసి ప్లెయిన్ అండ్ హ్యాండ్స్ కి మాత్రం ఇలా వచ్చింది కదా బాగుంది అన్నట్టుగా పర్చేస్ చేశాను. తర్వాత చూస్తే వెనక ఇలా ఉంది, బట్ స్టిల్ నాకు బాగానే అనిపించింది. ఎలాగో వెనక మోస్ట్లీ నాకు హెయిర్ వేసి కవర్ చేసేస్తా కాబట్టి ఐ థాట్ ఐ విల్ ట్రై దిస్ వన్. అండ్ ఇది మనకి చూడడానికి ఇట్లా ఏదో స్వెట్ షర్ట్ లాగా అలా ఉంది, కానీ స్ట్రెచబుల్ గా చాలా పల్చగా ఉందండి ఇది. సో ఇది ఏదో స్వెటర్ లాగా ఉంటుంది వామ్ గా అలారని కాదు, జస్ట్ చాలా పల్చగా ఒక క్యాజువల్ టాప్ లాగా ఉంటుంది అనమాట. సో ఇదొకటి బాగా అనిపించింది. సో ఇదొకటి ట్రై చేసా. సో ఇవ్వండి ఈసారి నేను ట్రై చేసి మొన్నే చూపిద్దాను, కానీ కొన్ని ఆగిపోయినాయి అనమాట, ఆర్డర్స్ ఇంకా రాలేదు. సో అందుకని అన్ని వచ్చాక చూపించేద్దాం అని చెప్పి ఇప్పుడు చూపించేసాను ఇవన్నీ కూడా. ఇన్ కేస్ మీకు ఏదైనా ట్రై చేయాలి అనిపిస్తే, మీకు ఏదైనా నచ్చితే కనుక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇవన్నీ అమెజాన్ లో పర్చేస్ చేసినవే కాబట్టి మీరు ఒకవేళ ట్రై చేయొచ్చు, లేదు నచ్చలేదు లేదా సైజ్ ఇష్యూ ఏదైనా సరే మీరు మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు లేదా రిటర్న్ చేసేసుకోవచ్చు, మీ డబ్బులన్నీ మీకు రిఫండ్ అయిపోతాయి అనమాట. సో ఇవి ఇవాళ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న థింగ్స్ అన్ని కూడా. సో మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.